వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఆల్లో పెట్టేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే డెమో చూద్దాం. ఓకే, ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే మ్యూట్లో పెట్టేశాను. అది మీకు కూడా తెలుసు. ఓకే, ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, మనమైతే వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓకే, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఓకే, ఇక్కడైతే చూసుకుంటే నేను అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీకు 3 ప్రాజెక్ట్ ఇచ్చిన, ఎందుకంటే ఒకటి కెమెరా లిరిక్స్ ఉంటుంది, ఓకే, దాంట్లో వీడియో ఉంటుంది. ఈ 2 మాత్రం మీకు డిస్కషన్లో నేను అన్నీ ఏది ఫోటో కానీ అంటే ఇమేజ్ కానీ అంటే బ్యాక్గ్రౌండ్ కానీ ఏవే కానీ నేను అరేంజ్ చేసిన ఫోటో రూమ్లో అరేంజ్ చేసిన పిఎన్జీస్ కానీ అన్నీ ఇస్తాను నేను. ఒక డిస్కషన్లో మాత్రం అన్నీ ఇస్తాను నేను. సో ఫస్ట్ అయితే మనమైతే ఈ హరహర ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, అదైతే ఓపెన్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడైతే 12 సెకండ్స్ దగ్గర రండి. ఓకే, 12 సెకండ్ దగ్గర రండి. ఓకే, ఇక్కడ నుంచి ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 అయితే ఒకసారి కాపీ చేసుకోండి. ఓకే, ఈ 2 అయితే కాపీ చేసుకోండి. కాపీ 2 లేయర్స్. ఇక్కడ నుంచి అయితే మీరు పేస్ట్ 2 లేయర్స్. ఓకే ఓకే, ఇవైతే కింద తీసుకురండి. ఓకే, ఇది ఇక్కడ దాకా ఉందో ఈ డబుల్ బిట్ మనకి ఇచ్చిన నేను అక్కడ దాకా అయితే మీరు జరుపుకోండి. నేను లోపల ఇచ్చిన బయటది మాత్రం. ఓకే, ఇదైతే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇదొక్కటే ఒకటి ఇంపోర్ట్ కాలేదు, అన్నీ ఇంపోర్ట్ అయినాయి. ఓకే, సో దీంట్లో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి నేను దానికి సంబంధించింది అదైతే పెడతాను నేను. ఒక నిమిషం, ఆల్లోకి వెళ్దాం. ఆల్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను. ఒక నిమిషం. సో ఇదన్నమాట నేను తీసుకున్నది. ఓకే, అక్కడ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసిన ఇది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, ఈ పైనదేమో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పైనదేమో పిఎన్జీ ఉంటుంది, కిందిదేమో అది ఉంటుంది. ఓకే, అరేంజ్ చేసుకున్నది మనం. ఓకే, సో దానికి సంబంధించింది మనం పెట్టాలి. ఓకే, ఇదైతే పెట్టేసినాం, ఎందుకంటే లిరిక్స్ అనేది వెనక ముందు వస్తాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఒకసారి బ్యాక్ రండి. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. మళ్ళీ దానిపైన క్లిక్ చేసి కాపీ 6 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్కి వచ్చేసి ఇక్కడ మీరు ఎక్కడ దాకా అయితే పెట్టుకున్నారో అక్కడి నుంచి అయితే ఇవైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడైతే లేవు కదా, ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చిన అక్కడి నుంచి ఇవైతే 6 లేయర్స్. ఓకే, ఇది చేసుకున్న తర్వాత నేనైతే ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చిన, నేను ఈ ఎఫెక్ట్ అయితే పైకి తీసుకురాను. ఓకే, పైకి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత అది కెమెరా అంటే హరహర అని 1 ఇచ్చిన ప్రాజెక్టు, ఇందులో మాత్రం ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో అయితే మీరు కాపీ చేసుకోండి. ఒక నిమిషం నేను చూపిస్తాను వీడియో కూడా. ఓకే, ఈ వీడియో. ఓకే, ఇదైతే ఫస్ట్ అయితే కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని ఓకే ఒకసారి కాపీ చేసుకుందాం. కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నుంచి ఇది యాడ్ చేద్దాం. ఓకే, పేస్ట్ లేయర్. ఓకే, పేస్ట్ లేయర్ చేసిన తర్వాత దీని అయితే కింద తీసుకురండి. సో ఇదైతే ఇలాగైతే పెట్టేసుకోండి. ఓకే, ఇలాగైతే యానిమేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇంకా డబుల్ బిట్ మన దగ్గరికి ఇచ్చిన అక్కడ నుంచి మనకైతే లిరిక్స్ అయితే వస్తాయి. సో ఈ మళ్ళీ మీరు ఈ కెమెరాస్ అనేది కెమెరా కాకుండా ఫస్ట్ అయితే మీరు లిరిక్స్ అయితే మీరు అన్నీ యాడ్ చేసుకోండి. ఓకే, లిరిక్స్ ఎన్ని ఉన్నాయి అనేది నేను చెప్తాను. ఓకే, ఈ లిరిక్స్ మాత్రం అన్నీ మీరు ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని ఓకే లిరిక్స్ అయితే పెడదాం ఫస్ట్. ఓకే, అన్ని లిరిక్స్ ఒక్క నిమిషం పోయింది, అది లిరిక్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని చెప్తాను నేను. ఒక్క నిమిషం. ఓకే, సో ఇవి 21 ఉంటాయి, కాపీ 21 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్లోకి రండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ఇదైతే ఈ డబుల్ బీట్ మార్క్ అయితే ఇచ్చినా కదా, ఇక్కడ నుంచి అయితే మనకి లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరైతే ఇవైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ 21 లేయర్స్. ఓకే, చేసుకున్న తర్వాత నేను చెప్తాను అది. ఓకే,
సో ఇది ఇలా ఉంది కదా. ఓకే, ఇవి ఏం చేస్తారంటే ఒకటేమో మనకి జేపీజీ అది అంటే ఇక్కడ ఉంది. ఓకే, ఒకటేమో పైన పెట్టేసుకోండి. ఓకే, ఇదేమో ఒక నిమిషం, ఇదేమో మన పిఎన్జి పైన పెట్టేసుకోండి. ఓకే, సో ఇది ఇలా ఉంది. ఓకే, అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇవన్నీ ఓకే పెట్టి చూపించమంటే చూపిస్తాను. నేను కొంచెం స్క్రిప్ట్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ ఇక్కడైతే ఇది పెట్టేసుకోండి. కింద ఉన్నది కింద అంటే ఇది ఉంది కదా, ఇది మనకి బ్యాక్గ్రౌండ్ టైప్లో వస్తుంది, ఇదేమో పిఎన్జి టైప్లో వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తాను. ఓకే, సో ఇలా అయితే అన్నీ నేను పెట్టి చూపిస్తాను నేను. ఓకే, జరిపి చూపిస్తాను తర్వాత స్క్రిప్ట్ కొంచెం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చివరి దాకా వచ్చేసిన. ఈ చివరిది కూడా నేను దీని మధ్యలో పెట్టేస్తున్నా, ఇదేమో ఈ పైనే పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే అది వెనకాల ఒకటి ముందర ఒకటి వస్తుంది. ఓకే, లిరిక్స్ మనకి. ఓకే, సరే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ కెమెరాస్ ఏమైతే ఉన్నాయో ఈ కెమెరాస్ మొత్తం మీరు కాపీ చేసుకోండి. ఓకే, కెమెరాస్ ఎన్ని ఉన్నాయి, 6 ఏమి ఉంటాయి, 7 ఉన్నాయి. ఓకే, సారీ. ఓకే, కాపీ 7 లేయర్స్. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేసి మీరు ఫుల్ ప్రాజెక్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం పేస్ట్ చేసుకోవడమే. ఓకే, మనకైతే ఆల్రెడీ యానిమేషన్ వచ్చింది, అంత వచ్చింది, వీడియో మొత్తం రెడీ అయిపోయినట్టు. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది మనమైతే చూడండి ఒకసారి చెప్తాను, నేను అది కూడా చెప్తాను. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే ఏముందో మీకు ఛానల్ ర్యాంపు అవి నేను డైలీ చెప్తూనే ఉన్నా నేను. ఓకే, దీంట్లో మాత్రం మీరు ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి, ఒకవేళ కావాలనుకుంటే మనకైతే ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఛానల్ ర్యాంపు షిఫ్ట్ ఉంటుంది, అది చేసుకుంటే వేరే చేంజ్ అయిపోతుంటుంది. ఓకే, ఆరెంజ్ కలర్లో వస్తుంటుంది. ఫొటోస్ కూడా వేరే వస్తుంటాయి. ఓకే, ఫొటోస్ కూడా బ్యాక్గ్రౌండ్స్ కూడా అన్నీ మారిపోతాయి. ఓకే, ఇదైతే నాకైతే మంచిగా అనిపించలేదు, చూసుకోండి ఒకసారి మీకు కావాలంటే పెట్టేసుకోండి. ఓకే, ఇంకోటి కలర్ ట్యూన్ కూడా ఆఫ్ చేసుకుంటే కూడా ఇంకా మంచి థిక్గా అనిపిస్తుంది. కలర్ ట్యూన్ ఆన్ చేసుకుంటే స్మూత్గా వస్తుంది. సరే, అది మీ ఇష్టం. ఓకే, ఇవైతే ఉన్నాయి, ఇవైతే సెట్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్కి వచ్చేసి నేను సాంగ్ అయితే మీకు ఇచ్చిన ఆల్రెడీ, అది అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఆడియోలోకి వెళ్ళండి, ఇక్కడ చివర్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పటికైనా చివర్లోకి వస్తుంది. హర్ అని ఉంటుంది, 30 సెకండ్ ఉంటుంది, అదైతే పెట్టేసుకొని అయితే ఇదైతే మొత్తం కిందకి తీసుకురాండి. ఓకే, మొత్తం కింద తీసుకొచ్చి పెట్టేసుకోండి. ఓకే, ఇంతే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, ఈ మధ్యలో ఒకసారి నా నేమ్ ఉంటుంది, హరహర మహాదేవ అన్నప్పుడు. ఓకే, అక్కడ మాత్రం మీరు ఆ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి, ఎందుకంటే మీరు చేసిన వీడియో లాగా ఇక్కడ ఉంది. ఓకే, 22 సెకండ్ దగ్గర ఉంటుంది. ఓకే, ఇదనమాట. అయితే డిలీట్ చేసుకోండి, మీ పేరు అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇంత ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.